గత రాత్రి కురిసిన అకాల వర్షానికి తాము పండించిన పంట తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను వేములవాడ పట్టణ కొనుగోలు కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వరి ధాన్యం కొనుగోలుకు తీసుకొచ్చి దాదాపు నెల రోజుల నుంచి పడిగాపులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తమ ధాన్యం తీసుకొచ్చి దాదాపు 45 రోజులవుతున్నా తమను పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. అంతేకాకుండా ఎర్రటి ఎండలో పడిగాపులు పడుతున్న తాము వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరుతున్నామని అన్నారు. ఇప్పటికైనా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. చూడు రైతు గోస చూడు రైతు ఇబ్బంది లేత్తలేడా ముద్దలు అయితే నువ్వు ఎట్లా పోతాయి చెప్పు. అందరు వచ్చి ఉంటేనేమో వినాయకపోతే వారికి ఏం పెట్టుకోలేదు. మొన్న ఒక లారీ వచ్చింది, ఒక లోడ్ తీసుకొని పీకింది కదా వారికి పక్కన గాలి ఎక్కడ ఉన్నాయని మీరు చూడండి. ఎట్లా మరి ఇట్లా ఎట్లా రైతు ఏం చేస్తారు? నేను దీని పక్క పిల్లలు ఎట్లా చదువుతుంది వాళ్ళ పిల్లలు ఎట్లా సార్ చెప్పండి. వాళ్ళు తడిసిన దాని చూస్తే మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇంతకు మునుపు ఈ మాచర్ వచ్చింది చూసినాం, ఇప్పుడు తడిసిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు వాళ్ళు, వీటిని మళ్ళీ మాచర్ చూసి మాచర్ రాలేదు మళ్ళీ పోయమంటారు. డబ్బల్ పని అయిందా సార్? కాలేదా? నువ్వు మాచర్ వచ్చినప్పుడు వెంటనే జోక్కపోతే ఈ 4 రూపాయలు తక్కువ ఇవ్వ పర్లేదు. ఇది ఏంది కష్టం?